మహాశివరాత్రి పర్వదినాన నియమనిష్టలతో ఆరాధిస్తే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడని భక్తకోటి విశ్వాసం. ప్రపంచవ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే అభిషేకాలు, విశేష అర్చనలు, జపతపాలు, హోమాలు నిర్వహిస్తూ రోజంతా ఉపవాసం, జాగరణ చేసి శివ అనుగ్రహం కోసం పరితపిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు, పంచారామాలు సహా అన్ని శైవ క్షేత్ర ఆలయాలు హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమఃశివాయ స్మరణలతో మార్మోగుతున్నాయి. యాగంటి క్షేత్రాన్ని జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు ఎంతగానో పరితపిస్తూ ఉంటారు. నంద్యాల జిల్లా బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే పుణ్యక్షేత్రాల్లో యాగంటి ఒకటి. నల్లమల, ఎర్రమల అడవుల మధ్య వెలిసిన పుణ్యక్షేత్రాల్లో ఒక్కో క్షేత్రానికి ఎన్నో విశిష్టతలున్నాయి. ఈ 3 శైవ క్షేత్రాలు ఇక్కడ కొండల నుంచి నిరంతర జలధారలు ప్రవహించడం ద్వారా చాలా ప్రత్యేకం. బనగానపల్లి మండలానికి దగ్గరలో యాగంటి అనే దివ్య క్షేత్రం ఉంది. అద్భుతమైన శైవ క్షేత్రం. ఇక్కడ స్వామివారు పరమశివుడు విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. యాగంటి ఆలయం చాలా ప్రత్యేకమైంది. కొన్ని వందల సంవత్సరాల కిందట దక్షిణ భారత యాత్రలో భాగంగా దక్షిణాది వైపు ప్రయాణమైన అగస్త్యుడు బనగానపల్లెకు 10 కిలోమీటర్ల దూరంలో నల్లమల కొండల మధ్య వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైష్ణవ పద్ధతిలో నిర్మించారు. ఆలయంలో ప్రతిష్ఠించేందుకు తయారు చేస్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో బొటనవేలు విరిగింది. అవయవ లోపం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే కీడు తప్పదని భావించిన అగస్త్యుడు తాను చేసిన తప్పును తెలుసుకునేందుకు ఘోర తపస్సు చేశారు. దీంతో శివుడు ప్రత్యక్షమై విగ్రహానికి నష్టం కలిగిందని చింతించొద్దని, ఈ ప్రాంతం తన కైలాసాన్ని పోలి ఉన్న నేపథ్యంలో తానే కొలువుదీరుతానని చెప్పి ఉమామహేశ్వర స్వామిగా వెలుస్తాడు. దీంతో అగస్త్యుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయం పక్కనే ఉన్న కొండగుహలో పెట్టి ఉమామహేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠిస్తాడు. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కొన్ని రోజుల తర్వాత చిన్న నంది విగ్రహం స్వయంగా వెలిసినట్టు స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయాన్ని మొదట మహావిష్ణు ఆలయం నిర్మించాలనే ఉద్దేశంతో ఆలయ నిర్మాణం జరిగినట్టు చెప్తారు. ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసే చివరి నిమిషంలో ఆ యొక్క ధాన్యాదివాసం, గర్భాదివాసం ఇలాంటి కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ప్రతిష్ఠ చేసే చివరి నిమిషంలో ఆ స్వామివారి యొక్క ఉరికాలి పుట్టినవేలి గోరు భిన్నమైపోయిందని చెప్పారు. ఇప్పుడు అగస్త్య మహర్షి కలియుగంలో ఎక్కడ చూసినా కూడా చివరికి లింగాకారాలు ఉంటాయి. ఆ విధంగా కాకుండా ఇక్కడ మీ ఇద్దరు ఆది దంపతులుగా వెలిసి భక్తుల యొక్క కోరికలను నెరవేర్చండి అగస్త్య మహర్షి కోరితే ఆయన కోరిక మేరకు స్వామివారి అమ్మవారు ఇద్దరు ఏకశిలారూపంలో ఇక్కడ నిలిచిపోయారని చెప్పారు. ఈ ఆలయంలోకి కాకినే ప్రవేశించదు. కొన్ని వందల రకాల పక్షులు తిరుగుతుంటాయి, కానీ శనికి వాహనమైన కాకి ఈ ఆలయంలో ప్రవేశం లేదు. కాబట్టి ఇక్కడ స్వామిని దర్శించుకున్నంత మాత్రాన్ని శని బాధలు ఉంటే కూడా తొలగిపోతాయని చెప్పారు. ఇక్కడ నవగ్రహ పూజలు కూడా ఉండవండి. వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన గుహ పక్కనే మరో గుహ ఉంటుంది. దాన్ని శివగుహ అంటారు. బ్రహ్మం గారు తన శిష్యులకు జ్ఞానబోధ చేసినట్టు చెబుతారు. 5వ శతాబ్దం నుంచి చోళులు, పల్లవులు, చాణక్యులు ఈ గుడిలో నిత్యం పూజలు నిర్వహించేవారు. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన సంగమరాజ్య వంశస్థుడైన హరిహర బుక్కరాయులు శిథిల స్థితిలో ఉన్న గుడిని పునర్నిర్మించారు. ఇక్కడ ఉన్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది. ఈ ఆలయంలో నంది విగ్రహం పెరుగుతుందా అనే విషయంపై ఎన్నో సందేహాలున్నాయి. 400 ఏళ్ల కిందట ఈ నంది విగ్రహం చాలా చిన్నగా ఉండేదని, భక్తులు దాని చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసేవారని చెబుతుంటారు. ఇప్పుడు ఆ నంది విగ్రహం సైజు పెరగడం వల్ల ప్రదక్షిణలు సాధ్యం కావడం లేదంటారు. అయితే నందిగా చిన్నగా ఉన్నప్పటి చిత్రాలు గాని వీడియోలు గాని లేకపోవడం వల్ల చాలా మంది అసాధ్యమంటారు. భారత పురావస్తు విభాగం అధికారులు జరిపిన పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు తెలిసాయి. 20 ఏళ్ల వ్యవధిలో ఈ నంది విగ్రహం కేవలం 1 అంగుళం మాత్రమే పెరిగింది. అంటే ఏడాదికి కేవలం 1 మిల్లీమీటర్ చొప్పున నంది ఎదుగుతుంది. నంది పెరుగుతుందా లేదా తెలుసుకోవడానికి ఆలయంలో విగ్రహం చుట్టూ ఉన్న స్తంభాలను చూస్తే అర్థమవుతుంది. కలియుగాంతంలో యాగంటిలోని నంది లేచి రంకలేస్తుందని వీరబ్రహ్మేంద్ర స్వామి కాలిజ్ఞానంలో వెల్లడించారు. అందులో పేర్కొన్నట్టుగానే ఇక్కడి నంది రోజురోజుకు పెరుగుతుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు ఈ నంది విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుంది. లేచి రంకలేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ ఆలయం వద్ద ఒక్క కాకి కూడా కనిపించదు. దానికి ఓ కారణం ఉంది. యాగంటి క్షేత్రంలో ఎక్కడా కాకులు కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్యుడు విగ్రహం బొటనవేలు విరగడం వెనుక తన లోపాన్ని తెలుసుకోవడానికి తపస్సు చేశాడనే సంగతి తెలిసిందే. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించాయి. దీంతో ఆ ప్రాంతంలో ఒక్క కాకి కూడా కనిపించకూడదని శపించారట. అప్పటి నుంచి కాకులు లేవు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా యాగంటి నందీశ్వరునికి ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. ఇక్కడ స్వామివారికి పాలాభిషేకం చేయిస్తే ఆయుష్ వృద్ధి కలుగుతుందని నమ్ముతారు. ఎవరికైతే జాతకంలో మృత్యుగండాలు ఉంటాయో వారు స్వామికి పాలాభిషేకం చేయిస్తే వారి మృత్యు దోషాలన్నీ తొలగిపోతాయట. ఈ క్షేత్రానికి లక్షల కొద్ది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.